హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, నాకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది. మీరు బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. ప్రతిదీ అప్డేట్ కూడా నేను ఆన్లైన్ సెంటర్లో ఉండే అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే నేను వీడియోని అయితే చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, కరెంట్ బిల్లు మన తెలంగాణ స్టేట్లో కరెంట్ బిల్లు కట్టడానికి చాలామంది చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇది అర్థం కావట్లేదు, ఎట్లా అని. సో ఆల్రెడీ మనము ఏంటిది అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఏ విధంగా కరెంట్ బిల్లు కట్టాలనేది ఒక వీడియోని అయితే చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే అది మాకు కొంచెం అర్థం అవ్వట్లేదు, ఇబ్బంది అవుతుంది. కొంచెం కార్డ్స్ ఎవరన్నా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి కార్డ్స్కి కొంచెం ఇబ్బంది ఉన్నది, మాకు అది అర్థం కావట్లేదు. యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా కామెంట్స్ రావడం అయితే జరిగింది. సో చాలా సింపుల్గా అయితే మనకు మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన కరెంట్ డిపార్ట్మెంట్ ఎంపీడీసీఎల్ వాళ్ళైతే ఈజీగా మనకు అప్లికేషన్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్తో జస్ట్ 2-3 స్టెప్పుల ద్వారానే మనం ఈ కరెంట్ బిల్ అయితే కట్టుకోవచ్చు. అది ఏ విధంగా కట్టుకోవాలనేది ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో నేను ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం దేని ద్వారా దాని ద్వారా మనమైతే యూపీఐ ఐడి ఎంట్రీ చేసేసి మనము గూగుల్ పే, ఫోన్పే వీటిని యూజ్ చేసి ఖచ్చితంగా పేమెంట్ కట్టుకోవచ్చు. ఓన్లీ డెబిట్ కార్డు ఉండాలని ఏం లేదు, క్రెడిట్ కార్డు ద్వారా కట్టాలని అయితే ఏం లేదు. అది ఎట్లా ప్రాసెస్ ఈ వీడియోని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కాబట్టి వీడియోని అయితే మాత్రం చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది ఫ్రెండ్స్, పక్కనే బెల్ ఐకాన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. దీనికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ TGMPDCL అని కనబడుతుంది కదా, అది కూడా అట్లా సెర్చ్ చేసేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకొని అయితే ఓపెన్ చేయండి. మనకు ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము మన ఈమెయిల్ ఐడితోనైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు ఏదైతే ఈమెయిల్ ప్రజెంట్ మీ మొబైల్లో అవైలబుల్ ఉందో దానికి సంబంధించిన ఆ మెయిల్ ఐడిని టచ్ చేసేసి ఎటువంటి పాస్వర్డ్ అయితే ఏం అడగదు. జస్ట్ మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఈమెయిల్ని అయితే మీరు టచ్ చేసేసి లోపలికైతే వెళ్ళిపోవచ్చు. అంతే, చాలా సింపుల్. ఇందులో కూడా పెద్ద ఓటీపీ ఇట్లాంటి ఏముండవు. ఇక్కడ ఈ మెనూలో చూడొచ్చు, ఇక్కడ పే బిల్స్ అని కనబడుతుంది, బిల్ హిస్టరీ అని కనబడుతుంది. ఇందులో ప్రతిదీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఫస్ట్ అయితే మనము బిల్ ఎట్లా కట్టానో ఇక్కడ పే బిల్ అని కనబడుతుంది కదా, దాని మీద నేను క్లిక్ చేశాను. ఇక్కడ మీరు రైట్ సైడ్ కింద చూడండి, ఇక్కడ ఏం కనబడతలేదు, ఫ్రెష్గా ఇప్పుడే ఓపెన్ అయింది కాబట్టి యాడ్ సర్వీసెస్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద నేను చూపెడుతున్నాను చూడండి. ఇప్పటివరకు మనం ఎటువంటి బిల్స్ పే చేయలేదు అండ్ యాప్ ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి యాడ్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ నిక్ నేమ్ ఉంటుంది, ఆప్షనల్, మీరు ఎంట్రీ చేసుకోవచ్చు ఆ సర్వీస్ నేమ్, లేదంటే లేదు. అండ్ యూఎస్సీ నెంబర్ అని కనబడుతుంది కదా, ఆ యూఎస్సీ నెంబర్ అంటే మన బిల్ పేమెంట్లో అంటే కరెంట్ బిల్ ఉంటుంది కదా, దాని మీద ఉంటుంది. అది ఎంట్రీ చేసేసి యాడ్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకి నెక్స్ట్ ఇది మన పేరైనా కాదా అని ఉంటుంది, కన్ఫర్మ్ చేసుకోండి అంతే. ఓకేనా? సో కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడ పే అని కనబడుతుంది కదా, అట్లా క్లిక్ చేయొచ్చు. లేదా హోమ్ పేజ్కి వచ్చి మళ్ళీ ఇక్కడ బిల్ పే మీద క్లిక్ చేసేసి ఇక్కడ పే మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ 2 అడుగుతుంది. ఇక్కడ మీరు బిల్ డేస్క్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో బిల్ డేస్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. చాలా సింపుల్. ఇక్కడ మన డీటెయిల్స్ అవునా కదా, మన బిల్ వచ్చింది కరెక్ట్ అయినా కదా, పేరు ఇవన్నీ కనబడతాయి, డ్యూ డేట్, డిస్క్ డేట్ అవన్నీ కనబడతాయి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఓకే అంతే కనుక. సో ఇక్కడ మనకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్, యూపీఐ ఐడి ఉంది కదా, ఈ యూపీఐ ఐడిని క్లిక్ చేసుకోవచ్చు అండ్ క్యూఆర్ కోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను యూపీఐ మీద క్లిక్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసిన. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని కనబడుతుంది కదా, దాని మీద మళ్ళీ క్లిక్ చేసిన. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చినటువంటి స్కానర్తోనే స్కాన్ చేయొచ్చు. లేదా ఇక్కడ ఎంటర్ యువర్ యూపీఐ ఐడి అని కనబడుతుంది కదా, అక్కడ మనం యూపీఐ ఐడి ఎంటర్ చేయాలి. గూగుల్ పేది కావచ్చు, ఫోన్పేది కావచ్చు, లేదంటే పేటిఎం కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఏదంటే అది యూపీఐ ఐడి అని ఎంట్రీ చేయొచ్చు. లేదా దీని స్క్రీన్ షాట్ ఇందాక నేను తీసిన దాన్ని మనం గూగుల్ పే, ఫోన్పే ఓపెన్ చేసి అక్కడ కూడా క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే అక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకోవచ్చు. లేకపోతే నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను యూపీఐ ఐడి అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఆ ఐడి ఏంటి, ఎక్కడి నుంచి రావాలి అంటే ఇక్కడ ఫోన్పే ఓపెన్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో అది ఉంది కదా మన సింబల్, దాని మీద క్లిక్ చేశాను చూడండి. ఇదిగోండి ఇక్కడ మన యూపీఐ ఐడి అని కనబడుతుంది చూడండి. ఇక్కడ నేను బాణం గుర్తు పెట్టి చూపెడుతున్నా, బ్లర్ చేసి చూపెట్టినా కదా, అదైతే మన యూపీఐ ఐడి అనమాట. అది ఇక్కడ ఎంట్రీ చేసేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? సో నేను యూపీఐ ఐడి మీద క్లిక్ చేశాను. లేదు నాకు మరి గూగుల్ పే ద్వారా ఎక్కడ ఉంటుంది అంటే ఇందాక నేను ఫోన్పే చూపెట్టినా కదా యూపీఐ ఐడి, ఇప్పుడు గూగుల్ పే ఓపెన్ చేసి చూపెడుతున్నాను చూడండి. రైట్ సైడ్ పైన ఉంది చూడండి, మన ఫోటో పక్కన ఇదిగోండి ఇట్లా ఉంది, అది మీ యూపీఐ ఐడి అనమాట. ఓకే, సేమ్ అది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా నెక్స్ట్ వెళ్ళిపోతుంది. చూడండి, నేను ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నా, అక్కడ ఇమ్మీడియట్గా ఫోన్పేకి నోటిఫికేషన్ వెళ్ళింది చూడండి. అవునా కదా? ఇప్పుడు దాన్ని నేను వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసి ఓపెన్ చేస్తున్నా చూడండి. అదిగోండి ఓపెన్ చేసేస్తే వెంటనే డైరెక్ట్ ఆ పేమెంట్ మనకు ఎంతైతే కరెంట్ బిల్ ఉందో అది కనబడుతుంది. ఓకేనా? సో పే మీద క్లిక్ చేసిన, నా బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నా, నేను ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఏదైతే ఉందో మనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎంట్రీ చేస్తాం కదా పాస్వర్డ్, అది ఎంట్రీ చేసేసిన చూడండి. సక్సెస్ఫుల్ నచ్చిందా లేదా? ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్.
ఇంత ఈజీగానైతే మీరు క్లిక్ చేయండి. నేను డన్ అని మీద క్లిక్ చేసిన. మరి ఓకే అయిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఎట్లా అంటే ఇదిగోండి హోమ్ పేజ్కి రండి. ఇక్కడ పే బిల్స్ అని కనబడుతుంది కదా, అండ్ ఇక్కడ హిస్టరీ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రెండిట్లలో ఏదైనా చూసుకోండి. ఒకవేళ అప్డేట్ కాకుండా కొంచెం లేట్గా అప్డేట్ అవుతుంది, ఏదైనా ఒకటి చూస్ చేసుకున్నాను. ఇప్పుడు నేను పైన సెలెక్ట్ చేసుకున్నా, ఈ విధంగా మనకు అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ కనబడుతుంది. అని ఇందాక కింది సెలెక్ట్ చేసుకున్నా, ఈ విధంగా అప్డేట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా ఈజీగానైతే మనం TGMPDCL యాప్ని యూజ్ చేసి కరెంట్ బిల్ కట్టే పద్ధతి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చింది కదా, చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీలైతే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.